మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, ఏదైనా ఓన్గా కట్టించుకున్న హౌస్ అనేది సేల్కి వస్తే చెప్పండి అని చెప్పేసి. సో చాలా డేస్ తర్వాత ఒక మంచి G+1 హౌస్ అనేది సేల్కి వచ్చింది. మంచి క్వాలిటీగా అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇది. ఈ G+1 ఇల్లు అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరు ఎవరైనా పెద్ద ఫ్యామిలీ లేదంటే రెంట్లకి ఇచ్చుకోవడానికి ఒక మంచి హౌస్ తీసుకోవాలి అని చెప్పి చూస్తుంటే కనుక ఈ హౌస్ అయితే మీరు పక్కా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రైస్ కానీ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో. కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తున్నారు, అవి ఏంటి అన్నీ కూడా చెప్తాను వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక రెగ్యులర్గా మనం చూస్తుంది ఏంటంటే పార్కింగ్ స్పేస్ అయితే వస్తుంది. కాకపోతే దీనికి పార్కింగ్ ఏరియా అనేది బయట పెట్టుకోవచ్చు. 60 అడుగులు రోడ్ అయితే వస్తుంది. బయట కార్ ఏదైనా ఉంటే కనుక బయట మనం ఒక 2 కార్లు పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది దీనికి. అండ్ ఫ్రంట్ ఈ ప్లేస్ అంతా కూడా సిట్అవుట్ కింద తీసుకున్నారు వీళ్ళు. బయట అయితే కనుక కార్ అనేది మనం బయట పార్కింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా సిట్అవుట్ ఏరియా ఇది. అవసరమైతే మీరు ఇది కూడా పార్కింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, కాకపోతే వీళ్ళు సిట్అవుట్ కింద అయితే ప్లాన్ చేశారు. మొత్తం ఇల్లంతా కూడా 175 గజాలు అంటే 3.6 సెంట్లు అయితే వస్తుంది ఇది. కంప్లీట్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోరే ఇచ్చారు ఇక్కడ. అండ్ మెష్ డోర్ కూడా ఇచ్చారు చూడండి, ఇది కూడా టేకే, కంప్లీట్ బస్తా టేక్ ఇది. హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు వీడియో ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో లోపలికి రాగానే మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదంతా కూడా హాల్ ఇది. ఇది 12x16 8 సైజులు అయితే ఉంటుంది. టీవీ యూనిట్ కూడా చాలా మోడర్న్గా చేయించారు వీళ్ళు. అండ్ సీలింగ్లో కూడా ఎక్కడ కూడా అంటే బాగా ఓవర్గా కాకుండా సింపుల్గా ప్రొఫైల్ లైటింగ్తో అయితే వెళ్ళారు వీళ్ళు. అండ్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఒక విండో, ఒక గుమ్మం అయితే వచ్చేసింది. అది నార్త్ వైపు అయితే వస్తుంది. ఇల్లు అనేది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. సోఫా సెట్స్ వేయడానికి కూడా కన్వీనియంట్గా అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇలా లోపలికి వస్తాం కదా, ఇలా రాగానే మనకి రైట్ సైడ్ ఒక రూమ్ కనబడుతుంది చూడండి, అది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. సో టీవీ యూనిట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ వాడారు వీళ్ళు. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది. ఇదంతా కూడా పీవీసీ ప్యానల్స్ ఇవి. కిందంతా కూడా డ్రాస్ వచ్చేసాయి. అండ్ ఈ సైడ్ కూడా ఒక లాంగర్ యూనిట్ ఇచ్చేసారు వీళ్ళు. సో ముందుగా లొకేషన్ ఎక్కడుంది ఏంటి అని చెప్తాను చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ సూరన్ నగర్ అనే ఏరియాకి అయితే వస్తుంది. అంటే మనకి ఇది మెయిన్ రాయడపాలెంకి కొంచెం దగ్గరలోకి అయితే వస్తుంది. మెయిన్ ఏంటంటే స్కూల్స్కి కానీ మార్కెట్లకు కానీ టెంపుల్స్కి కానీ అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. బయట 60 అడుగులు రోడ్ అయితే వస్తుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అయితే ఏముండదు. లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది ఇది 10.5x16 సైజులు అయితే ఉంటుంది. ఈ ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంది కదా, కింద ఒకలా ఉంటుంది, పైన ఇంకొక రకంగా ఇచ్చారు. నేను పైన కూడా చూపిస్తాను మీకు. డిఫరెంట్గా ఉంటుంది కింద పైన కూడా. ఓన్గా దగ్గరుండి అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇల్లు మొత్తం అంతా. ఇక్కడ టాప్లో ఏసీ అయితే వస్తుంది. అది సీలింగ్లోనే కవర్ అయిపోయే విధంగా తీసుకున్నారు ఇల్లు మోడల్ అనేది. మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు. స్టీల్ మొత్తం అంతా కూడా ఐరన్ ఈ వైజాగ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వార్డ్రోబ్. ఇది స్లైడింగ్ అయితే ఇచ్చారు. లోపల ఒక మిర్రర్ అయితే వచ్చేస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ అనేది సపరేట్గా అయితే లేదు ఇక్కడ. ఇందులోనే అంటే ఏదైతే మనకి వార్డ్రోబ్ వచ్చిందో అందులోనే ఒక మిర్రర్ తీసుకున్నారు. జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దీని బ్యాక్ సైడ్ కూడా ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు మనం. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే రీసెంట్గా మనం చూసిన అన్ని హౌసెస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ గదులు అనేవి చాలా స్పేషియస్గా వచ్చాయి. 175 గజాలైనా కూడా బాగా ప్లాన్ చేశారు. డిఫరెంట్ మోడల్ ప్లానింగ్ ఇది. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ. లామినేట్ ఫినిషింగ్ అంతా కూడా మ్యాటీ ఫినిషింగ్లో వచ్చింది. టాప్లో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చేసారు. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను పదండి. ప్లానింగ్ కింద ఒకలా ఉంటుంది, పైన ఇంకొక రకంగా అయితే ఉంటుంది. చూపిస్తాను నేను మీకు. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్కి అయితే వెళ్ళారు వీళ్ళు. ఇది మెయిన్ చెద పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చింది. 8x4 సైజులు అయితే ఉంటాయి. టైల్స్ కూడా కజారియా కంపెనీ టైల్స్ యూజ్ చేశారు. అండ్ బాత్రూమ్స్లో వీళ్ళు గీజర్స్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు చూసుకోండి, గీజర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కనుక మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో. చూపిస్తాను పదండి. ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్. ఇది 12x16 8 సైజ్ హాల్. అది
అండ్ ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఈ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా. అక్కడ ఎల్ షేప్లో క్రాకరీ యూనిట్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇది డైనింగ్ స్పేస్. ఇది 8x11 సైజులో అయితే ఉంటుంది. బాగుంది, ఫ్రీగానే ఉంది. అండ్ క్రాకరీ యూనిట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు. అండ్ అక్కడ డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా, అది పూజా రూమ్ ఫ్రెండ్స్. అది ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలకి అయితే వస్తుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ తీసుకున్నారు. వాస్తుపరంగా కూడా అన్ని దగ్గరుండి మొత్తం అన్నీ కూడా చూసుకుంటే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది హౌస్ అనేది. సో అది కిచెన్. అది అక్కడ మీరు చూస్తుంది 8x9 సైజులో అయితే ఉంటుంది కిచెన్ అనేది. చూపిస్తాను పదండి. ఇదంతా ఓపెనబుల్ డోర్సే, గ్లాస్ యూస్ చేశారు ఇందులోని. చూడండి గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి, చూపిస్తున్నాను చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా లోపల గ్లాస్ ప్లాట్ఫామ్సే. చిన్న చిన్నవి ఏదైనా మనకి కప్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి అయితే యూస్ అవుతుంది ఇది. సో ఇదంతా కూడా కిచెన్. ఇది ఈ సైడ్ మనకి స్టిక్స్ పెట్టుకోవడం కోసం తీసుకున్నారు, చిన్నది హ్యాంగర్ టైప్లోని. ఫినిషింగ్ అంతా ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా గ్లాసీ ఫినిషింగే. ఇక్కడ యూస్ చేసిన లామినేట్ ఫినిషింగ్ మొత్తం అంతా కూడా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్కి అయితే వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ యూ షేప్డ్లో ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ ఇక్కడ చిమ్నీ కూడా ఇస్తున్నారు. ఇదిగోండి ఫ్యాబర్ కంపెనీకి సంబంధించిన చిమ్నీ ఇస్తున్నారు. ఒకటి చిమ్నీ ఇస్తున్నారు, గేజర్స్ ఉన్నాయి, అండ్ ఫ్యాన్స్, లైట్లు ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. సో కిచెన్లో ఒక ఫ్యాన్ ఇది. ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా సీజర్ కంపెనీవి, ఓరియో కంపెనీవి, సీజర్ కంపెనీవి, అండ్ ప్లంబర్ కంపెనీవి, ఇట్లాంటివి మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు ట్యాప్స్ కూడా. అండ్ ఈ టాప్లో కూడా స్టోరేజ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. టాప్లో వీళ్ళు సపరేట్గా చేయించారు చూడండి. అలా టోటల్ మొత్తం ఒకటే ర్యాక్ టైప్లో కాకుండా డివైడ్ చేశారు ఆ టాప్లోని. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉన్నాయి. డోర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఇవి. ఇక్కడ హింజెస్ ఇచ్చేసారు చూడండి, హైడ్రాలిక్ హింజెస్ ఇచ్చారు సపోర్టెడ్ కోసం. ఇందులో కూడా ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది. అండ్ రామ్కో పెన్నా అయితే యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో. సిమెంట్ వచ్చేసరికి వీళ్ళు వైరింగ్ మొత్తం అంతా కూడా హెవెల్స్ కంపెనీ వైరింగ్ అయితే ఉంటుంది. స్విచ్లన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు. ఇది పూజా రూమ్. ఇది 4x8 సైజులో అయితే ఉంటుంది ఈ పూజా రూమ్ అనేది. ఒక చిన్న విండో వచ్చింది, సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు. అండ్ ఈ పూజా రూమ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మనకి విండో ఉందో ఆ టాప్లో మెష్ డోర్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇందాక నేను చూడలేదు, జస్ట్ చూపిస్తున్నాను చూసుకోండి. ఇవి పీవీసీకి సంబంధించినవి మొత్తం మెష్ డోర్స్ అనేవి. దోమలు అట్లాంటివి రాకుండా ఎక్స్ట్రాగా అయితే చేయించారు వీళ్ళు. ఇది బయట కూడా సేఫ్టీకి ఐరన్ డోర్స్ ఇచ్చారు వీళ్ళు. సొంతంగా ఉందామని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వీళ్ళకి కొంచెం వేరే చోట మనీ అవసరం అయ్యుండి ఈ ప్రాజెక్ట్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ అనేది G+1 హౌస్. ఇది 2 BHK, కింద 2 BHK, పైన 2 BHK అయితే వస్తుంది. మొత్తం పెయింట్లన్నీ కూడా ఏషియానే. బయట ఇదిగోండి ఐరన్ డోర్ ఒకటి ఇచ్చేసారు సేఫ్టీ కానీ. ఇది ఈస్ట్ సైడ్ గుమ్మం. ఇది ఒక 6.7 అడుగులు ప్లేస్ వదిలేశారు ఈ సైడ్. ఇది 6.5 అడుగుల పైన వచ్చింది ప్లేస్ అనేది. హ్యాండ్ రైల్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈ పక్కన బాగుంది ఫ్రెండ్స్, బాగా చేశారు ఇక్కడ ప్లేస్ అనేది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక షింక్ అయితే వచ్చేసింది. కింద ఐటమ్స్ పెట్టుకోవడం కోసం స్టోరేజ్ వచ్చింది. అండ్ వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్స్ వచ్చేసాయి. అండ్ బట్టలు ఆరబెట్టుకోవడం కోసం టాప్లో హ్యాంగర్ రాడ్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. చాలా బాగుంది. అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది చూడండి. ఇంకా దీంట్లో మనకి పెట్టుబడి పెట్టే పనే లేదు, అన్నీ కూడా ముందుగానే చూసుకున్నారు వీళ్ళు. ఆశీర్వాద్ ఇదిగోండి పైపులు మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు వీళ్ళు. వాష్ బేసిన్స్ చూస్తున్నారా, ప్యారివేర్ కంపెనీవి. ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్. అండ్ గ్యాస్ పైప్ లైన్ కూడా ముందుగానే చేంజ్ చేశారు చూడండి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మొత్తం 3 ఫేస్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా కూడా 3 ఫేసే. ఒక 2 అడుగుల ప్లేస్ అనేది బ్యాక్ సైడ్ వదిలేశారు. సో పైకి వెళ్దాం మనం. పైన కూడా చూపిస్తాను మీకు. హౌస్ మొత్తం అంతా కూడా చూడండి చివరి వరకు, మీకు నచ్చుతుంది ఇది. సో పైకి వెళ్ళే ముందు ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాను చూసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి G+1 హౌస్. ఇది 3.6 సెంట్లు అయితే ఉంటుంది ఈ హౌస్ అనేది. మీకు ఇక్కడే అర్థమైపోతుంది చూడండి మెష్ అనేది ఎంత క్వాలిటీగా చేయించారో వీళ్ళు. ఏదైతే మనకి వాటర్ గట్రా రాకుండా ఉంటుంది కదా, మెష్ అనేది చూడండి ఎంత హెవీగా ఇచ్చారు వీళ్ళు. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి.
సో ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 1,60,00,000 చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ అనేది. ఇది ప్రైస్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది, మాట్లాడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మాస్టర్ బెడ్రూము అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా అయితే వచ్చింది రూమ్ అనేది. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది, 12.5 అడుగులు వెడల్పు ఉంది. చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చారో వీళ్ళు. ఇది 2 రూమ్స్ కింద డివైడ్ చేయొచ్చు చెప్పాలంటే కనుక, అంతలా ఉంది. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇదంతా కూడా వార్డ్రోబ్ వచ్చింది. కింద స్లైడింగ్కి వెళ్ళారు, టాప్లో టాప్ ఓపెనబుల్ డోర్స్కి అయితే రావడం జరిగింది. సో కంప్లీట్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేటే. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి మొత్తం ఫ్రేమింగ్ అంతా గ్రాండ్ వచ్చింది. గ్రిల్ అనేది మనకి నార్మల్గా 12mm గ్రిల్ అయితే యూజ్ చేశారు, 16mm గ్రిల్ అయితే యూజ్ చేయడం జరిగింది. యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి. ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్. ఇది 4x6.5 సైజులో అయితే ఉంటుంది. కమోడ్స్, ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో పదండి ఒకసారి మనం పైన కూడా చూద్దాము. పైన కొంచెం వీలైనంత వరకు ఫాస్ట్గానే చూపించేస్తాను, టైం అనేది వేస్ట్ చేయకుండా. పదండి బయటకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి విండో టాప్లో కర్టెన్ రాడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. అంటే మనకి కింద పైన ఎక్కడ చూసుకున్నా కూడా మనకి కర్టెన్ రాడ్స్ అయితే కామన్గా అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఈ ప్లేస్ అంతా కూడా ఒక 6.5 అడుగులు అయితే ఉంటుంది. మొత్తం టోటల్గా 12.5 ఉంటుంది. ఇక్కడ వరకు మనకి ఒక 6.5 అయితే వచ్చింది సిట్అవుట్ ఏరియా వంటికి. సో పదండి స్టెప్స్ ఎక్కుదాము. ఈ స్టెప్స్ చూసుకున్నట్లయితే కనుక చాలా చిన్నగా అయితే వచ్చాయి. మనకి ఏదైతే రైజర్ వచ్చిందో, రైజర్ అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వస్తుంది కదా, ఇది రైజర్. ఇది మరీ హైట్ లేకుండా మెట్లు ఎక్కే టైంలో మనకి ఫ్రీగా ఎక్కడం కోసం అనేది కొంచెం లెంతీగా ఇచ్చారు. ఇదిగోండి మెట్లు చూసారు ఎంత పొడవు ఉన్నాయో, కింద నుంచి పై దాకా వచ్చింది. హైట్ అనేది తక్కువ చేస్తే మెట్లు అనేవి చాలా ఎక్కువగా అయితే వస్తాయి, ఫ్రీగా ఎక్కచ్చని ఈ విధంగా చేసుకున్నారు వీళ్ళు. సో పైకి చూసుకున్నట్లయితే కనుక ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇదంతా కూడా బాల్కనీ, సీలింగ్ ప్లెయిన్గా చేంజ్ చేశారు. అండ్ గ్లాస్ హ్యాండిల్ వచ్చేసింది. అండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మొత్తం గుమ్మం వచ్చేసింది చూడండి పెద్దగానే. ఇవన్నీ కూడా హుక్స్. ఇవి మనకి బ్లూ షీట్స్ పెట్టుకుంటాం కదా ఎండ రాకుండా, దానికి సంబంధించిన హుక్స్ అవి అన్నీ కూడా ముందే చూసుకుని చేయించుకున్నారు. ఇదంతా బాల్కనీయే, ఒక 6 అడుగులు అయితే ఉంటుంది. అండ్ ఉత్తరం పక్కన కూడా చూసారా ప్లేస్ అనేది ఎంత వదిలేరో వీళ్ళు, 3 అడుగులు అయితే ఉంటుంది. ఇది కింద 3.5, పైన 3 వస్తుంది. పదండి లోపలికి వెళ్దాం, ఇది కూడా చూపిస్తాను. ఈ మోడల్ వేరేగా ఉంటుంది, కింద ఒకలా ఉంది, పైన ఇంకొక రకంగా వచ్చింది. అండ్ డిజైన్ చాలా బాగుంది, మెయిన్ డోర్ డిజైన్ అనేది కంప్లీట్ మొత్తం బస్సర్ టేక్. ఇది పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది 12 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవు చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు ఒక 21 ఫీట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న హాల్ అనేది. సీలింగ్స్ అన్నీ కూడా ప్లెయిన్గా తీసుకున్నారు. ఇదంతా కూడా హాల్ ఇది. సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు హాల్లోనే. సో మనకి ఇందాక చూసుకున్నట్లయితే స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ డోర్ ఉందో దాని పక్కనే తీసుకున్నారు. ఫినిషింగ్ ఇదంతా కూడా మనకి ఇది ఫ్లూటెడ్ టైప్లో అయితే వచ్చింది. చూడడానికి మనకి ఒక టెక్స్చర్డ్ ప్యాటర్న్తో రావడం జరిగింది. చూపిస్తున్నాను చూడండి, ఒక టెక్స్చర్డ్ ప్యాటర్న్తో వచ్చింది ఇది. సో ఇక్కడ కూడా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లుగానే మనకి 2 రూమ్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూపిస్తాను పదండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు మనం. రెండిట్ల మధ్యన స్టోరేజ్ వచ్చేసింది. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, అట్లానే వస్తుంది. 12x16.5 సైజులో అయితే ఉంటుంది ఇంచుమించి ఇది. ఇక్కడ కూడా 2 విండోస్ వచ్చేసాయి. సీలింగ్స్ మొత్తం అన్నీ కూడా ప్లెయిన్గా అయితే వెళ్ళారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసింది వార్డ్రోబ్ కలర్ మార్చారు, అంటే లామినేట్ కలర్ కాంబినేషన్స్ అయితే మార్చారు వీళ్ళు. అండ్ కంప్లీట్ ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ. అండ్ ఈ పక్కన దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ మనం ఆల్రెడీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, అట్లానే ఇచ్చారు. చుట్టూరు చాలా హౌసెస్ అయితే ఉంటాయి, మంచి లొకేషన్లో అయితే ఉంది. అండ్ బాత్రూమ్ ఇది కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తున్నాను, ఆల్రెడీ మనం కింద చూసాం కాబట్టి జస్ట్ నార్మల్గా మీకు చూపించేస్తాను. పదండి, ఇంకొక 2 రూమ్స్ అయితే ఉన్నాయి, ఇంకొక రూమ్ అయితే ఉంది, అది చూపిస్తాను పదండి. సో పదండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే వెళ్దాము.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైనా బుక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా తీసుకున్నారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఇప్పుడు మనం చూడబోతుంది. సో పైన ఫ్లోర్లో ఏం చేశారో చెప్తాను చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసే టైంలో ఏంటంటే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసేశారు వీళ్ళు. బయట ఒక కామన్ టాయిలెట్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ తీసేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే పెట్టుకోవచ్చు, పాయింట్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఏమైంది అనేది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు కిచెన్లో ఏం జరిగింది అనేది. అక్కడ బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ లేదు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కానీ ఇక్కడైతే ఇవ్వలేదు. అది బెడ్రూమ్ అయితే సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లుగానే మనకు వస్తుంది. ఇది 10.5x16 సైజులోని. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి డైనింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. ఇదిగోండి ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోయింది. అక్కడ పూజా రూమ్ కూడా తీశారు వీళ్ళు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కానీ పైన అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఏమైందంటే పూజా మందిర్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ వచ్చింది, మంచి స్పేషియస్గా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఒక 8 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగే. కింద ఒక మోడల్ వచ్చింది, పైన ఇంకొక రకంగా వచ్చింది చూడండి. సో చూసుకున్నారు కదా ఇదంతా కూడానే. ఇంకా బయటకైతే వెళ్దాం. బయట కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ప్రైస్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి 1,60,00,000 చెప్తున్నారు. G+1 హౌస్ ఇది. 175 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇది. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. అన్నిటికీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మన సర్పవరం జంక్షన్ కూడా పెద్ద దూరం ఏం కాదు. మహా అయితే కనుక ఒక 2.5 అట్లా అయితే ఉంటుంది. 2.5 km అట్లా అయితే ఉంటుంది అంతే. అంతకు మించి పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు. అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇది బయట ఇచ్చిన ప్లేస్, ఇది ఈస్ట్ సైడ్ ఇచ్చిన ప్లేస్. ఒక 6 అడుగుల పైన వదిలేశారు. అండ్ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది. అండ్ అట్లాగే మెష్కి సపోర్టర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సపోర్టెడ్ టైప్లో తీసుకున్నారు చూడండి. ఇవి ఎవరు ఓన్గా కట్టుకోవడం వల్ల తీసుకున్నారు ఇవి. సో చూసారు కదా మొత్తం అంతా కూడాని. సో ఎవరైనా మీలో మంచిగా స్పేషియస్గా ఉండాలి ఇల్లు అనేది, రెంట్లకి ఇచ్చుకోవడం కూడా బాగుండాలి. రెంట్లు కూడా వచ్చే ప్లేస్ ఇది. రెంట్లు కూడా బాగా వస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి చూడండి, వాష్ ఏరియా నుంచి వాటర్ అనేది పక్కకు రాకుండా ఉండడం కోసం చిన్న పార్టీషన్ చేశారు. ఇదిగోండి. అండ్ ట్యాప్స్, కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ వాడారు వీళ్ళు. ప్యారీవేరు, హిందీవేర్ ఇట్లాంటివి మంచివి. ఇండియన్ స్టైల్ కమోడ్ ఇచ్చారు ఇక్కడ. పైన ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఏంటంటే ఈ బయటదే వాడుకోవాలి మనం. స్పేస్ అయితే ఇంటి చుట్టూరు బాగానే వదిలేరు. ఇంటి చుట్టూరు కూడా ఖాళీ ఉంది. దీనికి గ్యాస్ పైప్ లైన్ కూడా ఆల్రెడీ వేయించేశారు. లోన్ కూడా వస్తుంది దీనికి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, దానికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేయాలి అని చెప్పి చూస్తున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. ఎవరైనా హౌస్ సేల్ చేయాలంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో పదని పైకి వెళ్దాము. ఈ స్టెప్స్ అనేవి 6 అడుగులు వెడల్పు తీసుకున్నారు వీళ్ళు. వెడల్పు ఎక్కువగా ఉంటే మనకి ఏదైనా సామాన్ అనేది ఈజీగా పైకి తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వెడల్పు కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. 6 అడుగులు అయితే ఉంది. అండ్ ఈ టాప్లో మనకి టోటల్ స్లాబ్ వచ్చేసింది. సో పైకి వచ్చాం. 9x12 సైజ్ కాలమ్స్ యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్లో. ఓవరాల్గా ఒక 12 కాలమ్స్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా హౌసెసే చూసుకోండి. బట్టలు ఆరబెట్టుకోవడం కోసం హ్యాంగర్స్ పైన కూడా ఇచ్చారు. వాటర్ ట్యాంక్, సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అన్నీ కూడా దగ్గరుండి చూసుకుని కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇది. ఓన్గా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. ఇన్ కేస్ ఏమైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయడమో లేదంటే వాట్సాప్ చేయడమో చేయండి, మేము డీటెయిల్స్ అయితే ఇస్తాము. అండ్ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. చాలా టైం పట్టింది వీడియో చేయడానికి. అసలు బాగుందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.